ఈ నెల 23వ తేదీన జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసు వారు తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహారాణిపేట పోలీసు వారు పోలీసు స్టేషన్కి రావాలని నోటీసు ఇచ్చారు. దానిలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె రాజు మరియు మాజీ శాసన సభ్యులు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఉరుకుటి చందు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, యువజన విభాగం జోనల్ అధ్యక్షులు అంబటి శైలేష్, మాజీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులతో కలిసి పోలీసు స్టేషన్కి వెళ్లి సంబంధిత అధికారులను కలిసి పత్రాలు సమర్పించి వివరణ ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కె రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల హామీల్లో ప్రధానంగా యువతకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలైన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులను కూటమి ప్రభుత్వం మోసగించిన తీరుకు నిరసనగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కలెక్టర్ ఆఫీసుల్లో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని వారి యొక్క ఆవేదనను, ఆక్రందనను, వారికి జరిగిన అన్యాయంపై గళమెత్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటిమురి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పార్టీ కార్యాలయంలో పర్యవేక్షకులు రవిరెడ్డి, ఉరుకూటి అప్పారావు, కార్పొరేట్లు పివి సురస్, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు సేనాపతి అప్పారావు, శివరామకృష్ణ, రాయపురెడ్డి అనిల్ కుమార్, పార్టీ నాయకులు కృష్ణ, రవి, పరిదేశి, నీలి రవి, కిరణ్ రాజు, రవితేజ, మువ్వల సంతోష్